Hi children, the last class we learned about the Europeans with the help of the maps, how they exploration their colonies and how they make the resources searching and the colony explanation in the conquesting the world in that hand we are learn about that. Okay, now elaborately now we are going to the uses of maps in our times. Okay, and the second point reading the thematic maps. Third, why we are using the population maps. Let us we learn about it. Okay, see, as we saw above, the maps were made used for variety purpose, for trading, sailing, for conquest and colonizing, for fishing, by fighting wars. In our own times, the maps are only extensively used for planning, developing of countries. Okay, in ancient times, why they are using the maps? In ancient times, the maps were using for trading, sailing and conquesting the world and fighting with others. Fighting with others in wars, they are using the maps. But now we are using the maps only for developing the countries and planning the country. Okay, large planning and developing our country we are using now. Let us see it. This requires the planners identify the problems faced by the region and resources, etc. These map planners are using for these maps for requiring the resources. Where the resources are, they are using these maps. See, for example, we can make a map for region with very little drinking water and we can compare with this map with the sowing water resources, rainfall, groundwater. Based on this comparison, we can decide what is the best way to make the drinking water available to all people by this region. So with this map, suppose we have to take one region. మనం ఒక చిన్న ప్రాంతం తీసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో తాగునీరు ఉండదు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మ్యాప్లో మనకి యూజ్ చేసి, అంటే దానికి నీళ్ళు తెచ్చుకోవడం కోసం ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉంటే మనకి నీళ్ళు ఎలా వస్తాయనేది వాళ్ళు కంపారిజన్, అంటే దే హ్యావ్ టు యూజ్ ద మేకింగ్ వాటర్ ఫర్ రీసోర్సెస్, వాటర్ రీసోర్సెస్ ఉండేటువంటి మ్యాప్ని తీసుకొని, అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కడ ఎక్కువగా ఉంది, లేదా వేరే ఎక్కడైనా కెనల్స్ నుంచి వాటర్ తెచ్చుకోవాలా, లేదా డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేసి రివర్స్ ఉంటే వాళ్ళ ట్యాంక్స్ అవి ఉన్నాయనుకో, చెరువులు అయ్యి ఆ ప్రాంతంలో దాని మీద డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేసి వాటి ద్వారా నీళ్ళు తెచ్చుకోవడమా, లేదా వేరే దూర ప్రాంతాల నుంచి వాటర్ తెచ్చుకోవడమా అనే దాంట్లోని పరిశీలన కోసం వాళ్ళు మ్యాప్లు తయారు చేసుకొని ఆ ప్రాంతానికి వాటర్ ఏ విధంగా తెచ్చుకోవాలా అనే దానికోసం వాళ్ళు మ్యాప్స్ యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సిమిలర్లీ the plan of agricultural development, not only but maps are using for the resources and agricultural development, for developing the agricultural equipments they are using the maps. అంటే వ్యవసాయ పరంగా ఏ విధమైనటువంటి పద్ధతులు చేపట్టాలనే దానికోసం కూడా మ్యాప్లు అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కన్స్ట్రక్టింగ్ ద స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, ఇన్ దిస్ పర్పస్ ఆల్సో దే ఆర్ యూజింగ్ ది మ్యాప్స్. స్కూల్స్ కానీ ఇంకా బిల్డింగ్స్, వేరే మనకి కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్లో కానీ ఇలాంటి వాటికి కూడా సో మ్యాప్స్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్టింగ్ ద స్కూల్ బిల్డింగ్స్ అండ్ హాస్పిటల్స్ ఎట్సెట్రా. ఓకే, ఈ మ్యాప్స్ అనేవి మనకి అగ్రికల్చర్ డెవలప్మెంట్స్కి కోసమే కాకుండా స్కూల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, న్యూ బిల్డింగ్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఇప్పుడు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏమైనా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా వాటి కోసం కూడా ఈ మ్యాప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు బిజినెస్ పర్పస్ ఆల్సో వీఆర్ యూజింగ్ ద మ్యాప్స్. హౌ యూజింగ్ ద మ్యాప్స్ ఇన్ బిజినెస్ పర్పస్? ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ బిజినెస్ ఈజ్ దేర్. ఓకే, మొబైల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. దీని పర్పస్లో మనం ఎలా అంటే, ఇప్పుడు ఆ ప్రాంతం ఏ ఏరియాలో ఉంది, అదేమన్నా ఫారెస్ట్ రీజన్లో ఉందా, హిల్లీ ఏరియాలో ఉందా, వాటికి టవర్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత ఎస్టిమేషన్ కావాలి ఏంటి అనేటువంటి వాటి కోసం మనము ఈ మ్యాప్స్ అనేవి యూజ్ చేసి కూడా మనం ఈ టవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ బిజినెస్ పర్పస్లో. ఓకే, సీ దట్ పారా. Maps are also used by the companies to plan their business work. For example, a mobile telephone company wants to spread the network in area, will need maps, villages and towns about hill and forest to set up the microwave towers. And next point, reading the thematic maps. The thematic maps, why we are using the thematic maps? Already we learned four kinds of maps are there. What are those? Political maps, physical maps, thematic maps and historical maps.
Already in the previous classes, 7th and 6th classes, we learned about the physical and political maps. Let we know about the thematic maps. మనం thematic maps గురించి తెలుసుకుందాం. Thematic maps అంటే they have to you saw about that maps do not just show the names of the places, districts between them. So కొన్ని మ్యాప్స్లో మనం నేమ్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ ఎక్కడ ఉన్నాయని తెలియదు క్లియర్గా. బట్ ద థీమాటిక్ మ్యాప్స్ వీ నో దట్ ప్లేసెస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ దట్ ప్లేసెస్ సీ దట్ దే కెన్ ఆల్సో యూజ్ ఇట్ టు షో ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ రెయిన్ఫాల్, లైక్ క్లైమేట్, దట్ రీజన్ ఈజ్ హౌ హాట్, హౌ కోల్డ్ ఈజ్ దట్ ద ఫారెస్ట్ ఏరియాస్, దీస్ టైప్ ఆఫ్ హౌ ద పీపుల్, what languages using there, what type of food they are eating, these all purpose we are using the thematic maps. ఈ థీమాటిక్ మ్యాప్స్ అనేవి మనం వాళ్ళు ఏ విధమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, అక్కడ ఎలాంటి పంటలు పండుతాయి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ వర్షపాతం ఎంత వరకు ఉంటుంది అనేవన్నీ క్లియర్గా తెలుసుకోవడం కోసం మనం ఈ థీమాటిక్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. పర్టికులర్లీ the terrain, the nature of the, like the thematic maps are used for the like nature of the terrain, hilly or rock or plain, economic activities of the people, language spoken, literacy, etc. Usually a map focus only on one aspect. ఈ థీమాటిక్ మ్యాప్స్ అనేవి ఓన్లీ ఒక్క యాక్సెప్ట్ మీద, అంటే సపోజ్ అక్కడ ఈ క్లైమేట్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అనేవి తెలుసుకోవడం కోసమే యూజ్ చేస్తూ ఉంటారనమాట. దేర్ ఆర్ ద 4 examples of the already I said to you. There are the 4 types of maps are there, physical and political. In the physical maps, we know about the only hilly regions, rivers, seas, forest areas, these type of. Political only they distribute the towns, cities, villages, towns. We are knowing in the political maps. So the land used to maps to show the people use land. For example, some parts of the village lands may used for pasture. For example, in the thematic maps, some areas, land areas are using only for the pasture. Pasture అంటే పశువుల మేత కోసం మాత్రమే కొన్ని బీడి భూములు ఉంటాయి, అలాంటి వాటిని ఉపయోగిస్తుంటారు. ఆ ల్యాండ్ ఎంత ఏరియాలో ఉంది, లేదా పంటలు పండేటువంటి ల్యాండ్ ఎంత ఏరియాలో ఉంది అనేటువంటి వాటిని క్లియర్గా తెలుసుకోవడం కోసం మనం థీమాటిక్ మ్యాప్స్ని యూజ్ చేస్తాం. ఈ థీమాటిక్ మ్యాప్స్ దే డిస్ట్రిబ్యూటింగ్ ద గివెన్ సమ్ కలర్స్. ఈ థీమాటిక్ మ్యాప్స్లో యూజ్ చేయడానికి పర్టికులర్ కలర్స్ ఉంటాయి. ఏంటి అనేది మనకి చూద్దాం. డార్క్ గ్రీన్ యూజ్డ్ ఫర్ ఫారెస్ట్, డార్క్ గ్రీన్ యూజ్డ్ ఫర్ ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కడుంటే అక్కడ డార్క్ గ్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, లైట్ గ్రీన్ తీసుకున్నట్టయితే గ్రాస్ ల్యాండ్స్, అంటే మనకి గడ్డి భూములు ఉంటాయి కదా, అలాంటి చోట లైట్ గ్రీన్ తీసుకుంటాం. బ్రౌన్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్, లైట్ బ్రౌన్ మనకి ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ భూముల కోసం ఉపయోగించే దానికి మనం బ్రౌన్ అనేది చూపిస్తుంటాం. ఎల్లో క్రాప్డ్ ఏరియాస్, ఎల్లో అనేది పంటలు పండేటువంటి భూమి ఎంతవరకు ఉంటుంది అనే దానికోసం మనం ఎల్లో అనేది చూపిస్తుంటాం. డార్క్ గ్రే మౌంటైన్స్, ఎత్తైన ప్రాంతాల్లో డార్క్ గ్రే కలర్ యూజ్ చేస్తూ ఉంటారంట. లైట్ ఎల్లో ప్లాచ్యూస్, అంటే దానికంటే కొంచెం తక్కువ ఎత్తులో ప్లాచ్యూస్ని, ఎలివేటెడ్ ల్యాండ్స్ని యూజ్ చేయడానికి మనకి ఎల్లో కలర్ యూజ్ చేస్తూ ఉంటారు. లైట్ రెడ్ వేస్ట్ ల్యాండ్స్, ఇప్పుడు బంజరు భూములు ఉంటాయి, బీడి భూములు, అలాంటి వాటిని చూపించడం కోసం వేస్ట్ ల్యాండ్స్కి రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తారు. లైట్ బ్లూ రివర్స్, లేక్స్, స్ప్రింగ్స్, వెల్స్ ఇలాంటివన్నీ ఉన్న చోట మనకి లైట్ బ్లూ. డార్క్ బ్లూ అయితే సీస్ అండ్ ఓషన్స్ ఉన్న చోట డార్క్ బ్లూ యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీఆర్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ పర్టికులర్ కలర్స్ ఫర్ దీస్ మ్యాప్స్. నెక్స్ట్ పాపులేషన్ మ్యాప్స్. Population maps, for example, draw the sketch map of your school. Suppose we have to take our school, means there is some different classes are there. In up to 6th to 10th now we are taking the classes. 6th class, 7th, 8th. Here are the different sections are 9th and 10th. For each class there is a 30 or 40 students are there. 30 students in 6th, 7th 40. 8th 50. Okay, 9th class also 40. So these students for each class having the each student strength having a showing like this. But first we have to make the light sketch to the for the క్లాస్ స్ట్రెంత్. సపోజ్ మనం ఒక క్లాస్లో ఇంతమంది పిల్లలు ఉన్నారంటే మనకు ఒక పర్టికులర్ స్కెచ్ తీసుకోవాలి. మన కార్నర్లో ఒక పర్టికులర్ స్కెచ్ అనేది చూపించాలి. చూపించినప్పుడు మనకి
ఎవ్రీ 5 స్టూడెంట్స్కి ఇలా సింపుల్ లైన్ ఒక లైన్ చూపించాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 6th క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ స్ట్రెంత్ మనం ఎలా చూపిస్తాం? ఇక్కడ స్టూడెంట్స్, ఇవి క్లాస్ రూమ్స్, స్టూడెంట్స్, ఇది క్లాస్ రూమ్. 6th క్లాస్ రూమ్లో మనకి ఇంతమంది 30 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు 6th క్లాస్లో మనం ఇక్కడ ఎలా చూపిస్తాం? ఈచ్ లైన్కి 5 మెంబర్స్. అంటే అప్పుడు ఎంతమంది అవుతుంది? ఎన్ని రోస్ ఉంటాయి? 5 6 30. అంటే ఒక్కొక్క రోలో 5 మెంబర్స్ని పెట్టాం. అలాగా మనకి 30 మెంబర్స్ని ఇలా మనం ఈచ్ రోలో చూపిస్తాం. మనకి ఇది క్లాస్ రూమ్ యొక్క స్ట్రెంత్ స్కెచ్ మ్యాప్. ఓకే, ఇలా మనం డ్రా చేసి చూపిస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ ద పాపులేషన్ మ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, డ్రా ఏ స్కెచ్ మ్యాప్ ఆఫ్ యువర్ స్కూల్ క్లాస్ రూమ్, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈచ్ క్లాస్ అండ్ పుట్ అప్ ద one small line for every 5 students. Okay. Population can be shown through the shading and called a population density maps. First estimation for the total number of people living in that place. Population means సపోజ్ వీ హ్యావ్ టు టేక్ వన్ ఏరియా, ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారనేది తెలుసుకోవడం కోసం యూజ్ చేసేదే పాపులేషన్ మ్యాప్స్. ఒక విలేజ్లో స్క్వేర్ మీటర్కి ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారనే దానికోసం మనం ఈ డెన్సిటీని తెలుసుకోవడం కోసం ఈ పాపులేషన్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో 308 డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్. మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఒక చదరపు 308 మెంబర్స్ ఒక చదరపు స్క్వేర్ మీటర్లో నివసిస్తున్నారు అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే కర్ణాటక తీసుకున్నట్టయితే 319 అంటే ఫర్ 1 స్క్వేర్ కిలోమీటర్కి 319 మెంబర్స్ అనేది నివసిస్తుంది. దిస్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ది మ్యాప్స్. సో ఇన్ దిస్ topic we have to learn about the uses of maps in our time, reading the thematic maps and know about the population distribution of the maps. Bye.